నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక వార్త పైన విశ్లేషణ చేద్దామండి. ముఖ్యంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా సరిపడంత లేదు, ప్రభుత్వం పాలన కష్టమవుతుంది, తగినన్ని నిధులు లేవని మొర్రో అని మొత్తుకుంటుంది. ఇంకోవైపు ప్రభుత్వ ఖజానాకు నిధులు రావలసిన వనరులు ఏవైతున్నాయో ఆ వనరులకు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, మండలాల వారీగా, పట్టణాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ దోపిడీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ దోపిడీ కార్యక్రమానికి ముఖ్యంగా రెండు కారణాలు. మొదటి కారణం దోపిడీదారుడు కుట్రదారుడు. రెండవ కారణం దోపిడీదారుడికి కుట్రదారుడికి సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. వీటన్నిటికీ ఇంకొద్ది స్థాయి పైకి వెళ్ళి ఆలోచిస్తే, దానికంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఆలోచిస్తే దానికి పరోక్షంగా సహకరించే రాజకీయ నాయకులు. ఒకవైపు ప్రభుత్వానికి వనరులు సమీకరించుకోవడానికి కష్టపడడం, ఒకవైపు ప్రజల ముందటి మొర్రో అని మొత్తుకోవడం ఉంటే, రెండో వైపు ఎవరికి వారు యమునా తీరేనట్టు ఎవరి నియోజకవర్గాల్లో వారు పరోక్షంగా అక్రమార్కులకు సపోర్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు ఏదైతే వనరులు చేకూరాలో, ప్రభుత్వానికి నిధి ఏదైతే చేకూరాలో దానికి ఎక్కడికక్కడ గండి వేస్తే ప్రభుత్వానికి నిధులు ఎట్లా సమకూరుస్తాయి, ఎట్లా అనుకుంటున్నారు అసలు? కాబట్టి దానికి సంబంధించిందే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ఒక వార్త ఉంది, దానిపైన మనం విశ్లేషిద్దామండి. ముఖ్యంగా న్యూస్ ఇండియా తెలుగు జాతీయ దినపత్రికలో ఈరోజు ఒక వార్త ప్రచురితమైందని, దీనికి శీర్షిక ఏంటంటే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నిర్లక్ష్యం. శీర్షిక వినాలండి. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నిర్లక్ష్యం. ఇది కేవలం ఆ ఒక్క అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కే మనం ఆపాదించడం కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది ఉమ్మడిగా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో పని చేయకపోవడం వల్ల జరిగే అనర్థం. అయితే దాన్ని సక్రమంగా గాడిలో పెట్టవలసిన బాధ్యత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కి ఉంది కాబట్టి ఈ రకంగా ప్రచురితం అయి ఉండొచ్చు. అయితే వివరాల్లోకి వెళ్దామండి, చూద్దాం అసలు వివరాల్లో ఏముంది. సంగారెడ్డి పట్టణం సర్వే నెంబర్ 374లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అక్రమంగా జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ CCLAకి ఫిర్యాదు చేశారు. మీరు చేయవలసిన పనులు, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల ఒక సామాజిక కార్యకర్త, సంగారెడ్డిలో సామాజిక కార్యకర్త, యాక్టివ్గా పనిచేసే ఎం శ్రీధర్ అనే ఒక సామాజిక కార్యకర్త CCLAకి ఫిర్యాదు చేశారు. డైరెక్ట్గా CCLకు ఫిర్యాదు చేయలేదండి. దశల వారీగా ముందు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఇతడు ఈ అంశానికి సంబంధించిన, ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయం పట్ల నేరుగా ప్రజావాణిలో పాల్గొని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కి తన గోడు విన్నవించుకున్నాడు. స్పష్టంగా వివరించిన తర్వాత ఈ తతంగం జరగడం వల్ల ఈయన CCLAకి ఫిర్యాదు చేయడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని MPDO కార్యాలయానికి ఎదురుగా బైపాస్ మార్గంలో సర్వే నెంబర్ 374 ప్రభుత్వ భూమిలో మోసపూరితంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఇండ్లు లేకున్నా ఇంటి నెంబర్లను పొందిన 5 ప్రైవేట్ వ్యక్తులు దాదాపు 900 గజాల భూమిని అధికారులకు ప్రభావితం చేసి అడ్డదారిలో కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్లో ఎంపీడీఓ కార్యాలయానికి నేరుగా అపోజిట్లో బైపాస్ రూట్ అని ఉంటుంది, అక్కడ ఈ అక్రమ నిర్మాణం కొనసాగుతుందండి. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 374 సర్వే నెంబర్లో 5 కలిసి 900 గజాలు, అంటే ఒక గజానికి దాదాపుగా ₹1,00,000 ఉందండి. ₹1,00,000 గజం చొప్పున 900 గజాలకు 9 కోట్ల రూపాయలు అవుతుంది. డైరెక్ట్గా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి. దీనికి కారణం
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి దశలో వాళ్ళు, మీ దశలో మీరు, మీ పై స్థాయిలో వాళ్ళు, ఆ పై స్థాయిలో వాళ్ళు, ఆ పై స్థాయిలో వాళ్ళు, చిన్న ఉద్యోగస్థాయి దగ్గర నుండి పై ఉద్యోగస్థ అందరూ దీనికి మీ పాత్ర ఉందండి. ఒకవేళ మీ పాత్ర లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 900 గజాల జాగా ప్రభుత్వ జాగా కబ్జా చేసి రకరకాల డాక్యుమెంట్లు క్రియేట్ చేసి జీవోలు తుంగలో తొక్కి ఎప్పటికప్పుడు ప్రజెంట్ ఫోటోగ్రాఫర్లు లేకుండా ఏమీ లేకుండా అడ్డగోలుగా అక్కడ ఇండ్లు లేకున్నప్పటికీ ఇంటి నంబర్లు అక్రమంగా పొంది ఇంటి నంబర్లు పొందిన తర్వాత కట్టడం చేస్తున్నారంటే ఎవరి వైఫల్యమో మీరు ఆలోచించాలి. నాకు సంబంధం లేదని ఒక స్థాయి ఉద్యోగి చెప్పడము, దాని తర్వాత నా పై స్థాయి ఉద్యోగికి సంబంధం అని ఇంకో చేతులు దులుపుకోవడము, దాని తర్వాత నేనేం చేస్తానండి పైనుంచి ప్రెషర్ ఉందని ఇంకో ఉద్యోగి అనడం, ఇదంతా పూర్తిగా టాప్ టు బాటమ్ మీ ఫెయిల్యూరే కాబట్టి 9 కోట్ల విలువ చేసే స్థలం సంగారెడ్డి నడి బొడ్డులో ఐబీ పక్కన బైపాస్ పోయే దారిలో 5గురు కలిసి 900 గజాల జాగాను అక్రమంగా కబ్జా చేసి దాంట్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మీరేం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులారా? జనాలకు సమాధానం చెప్పాలి, మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ సహకారం లేకుంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు చేయడం అసాధ్యం. మీ పైన ఒకవేళ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండొచ్చు, కానీ మీకు ఏదైతే చట్టాలకు లోబడి పనిచేయాలో ఆ లైన్ క్రాస్ చేసి చేయాల్సినంత కర్మ మీకేముంది? రేపటికి కోర్టులలో విషయం కోర్టుకు వెళ్ళేసి ఏదైనా వేటు పడితే మీకు పడుతుంది తప్ప మీకు ఎవరైతే రాజకీయ నాయకులు చెప్పారో వాళ్ళకేం పడదు కదా. అది మీరు ఆలోచించాలా, అది మీకు తెలవాలా. ఏదేమైనప్పటికీ జీవో 59 కింద క్రమబద్ధీకరణ దరఖాస్తు అట్టి స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్లు పొందారు. ఇల్లు లేకుండా ఇంటి నెంబర్లు పొందడం అంటే అంతకంటే సిగ్గుచేటేముందండి. దీనికి మనం ప్రాపంచిక ఉదాహరణ చెప్తాను. ఎవడో బిడ్డ పుట్టక ముందే వానికి ఒక ఆధార్ కార్డు ఇచ్చినంత లెక్క. ఇల్లు కట్టడమే లేకుండా ఇంటి నెంబర్ ఎట్లా ఇస్తారండి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి. ఎట్లా సాధ్యపడుతుంది? ఖచ్చితంగా అడ్డదారిలో అవినీతి చేస్తేనే సాధ్యపడుతుంది. నేను ఒకవేళ అట్లాంటి పని చేసినా ఏమీ జరగదని నిర్లక్ష్యంగా ఒక అధికారి పని చేసే తప్ప ఇంటి నెంబర్ రాదు. ఎట్లా వస్తుందండి? అక్కడ ఎట్లాంటి నిర్మాణమే లేదు, దానికి ఇంటి నెంబర్ ఎట్లా వస్తుంది? ఇల్లు కట్టిన తర్వాత కదా ఇంటి నెంబర్ వచ్చేది. ఈ రకంగా అడ్డదారిలో చేస్తే రాదా? దీనికి బాధ్యత ఎవరు? మీరు కాదా? ప్రభుత్వ ఉద్యోగులు మీరు కాదా? అంతేకాకుండా అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుదారుడు సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఎప్పటికప్పుడు ఫొటోస్ ఆయనకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాడు. అంత పై స్థాయిలో ఉన్న అధికారి ఏం చేస్తున్నట్టండి? కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి, బాబు ఆల్రెడీ నీకు గతంలోనే చెప్పాము ఎప్పటికి దీని పని ఆపాలా, ఇదేముందో విచారణ చేయాలని మీరు మౌఖికంగా వాళ్లకు అభయం ఇచ్చారు. రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని మౌఖికంగా వాళ్లకు మీరు అభయం ఇచ్చారు. అట్లాంటిది నిరాటంకంగా అక్కడ పనులు కొనసాగుతున్నాయంటే మీరు పని చేస్తున్నట్ట చేయనట్ట? దానికి మీరే జవాబు చెప్పాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కు ఈ విషయం పట్ల ఫిర్యాదు చేశాడని, దానికి బదులుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మౌఖికంగా అభయం ఇచ్చాడని తెలుస్తుంది. కానీ ఆ ఫిర్యాదుకు సంబంధించిన రసీదు ఇవ్వలేదని సామాజిక కార్యకర్త శ్రీధర్ బాధను వెలిబుచ్చాడు. ఇదొక రకం అండి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోవడానికి వీలైనంత వరకు సమస్యను పక్కదారి పట్టించి దాన్ని బలహీనం చేసి దాన్ని నీరు కార్చడంలో భాగం ఇదొకటండి. ఏంటంటే ప్రజావాణిలో వచ్చి తన ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుకు సంబంధించి మీరు ఇనిషియల్ చేస్తారు కదా, ఇనిషియల్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా రిసీవ్డ్ ఒక కాపీ అని మీరు వాళ్ళకి ఇస్తే ఆ కాపీ తీసుకెళ్ళి ఆ అక్నాలెడ్జ్మెంట్ ఎవరైతే వాళ్ళు సిస్టంలో ఫీడ్ చేసి ఇస్తారో వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు చేస్తారు. మీరు సిగ్నేచర్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఈ ఫిర్యాదుదారుడు ఎక్కడ పోయి తీసుకోవాలి అక్నాలెడ్జ్మెంట్? మీరు అట్లీస్ట్ మీరు రిసీవ్ చేసుకుంటే కలెక్టర్ స్థాయి అధికారి రిసీవ్ చేసుకుంటే రిసీవ్ అని వాళ్ళ కాపీ ఇవ్వరండి. మీరు కాపీ ఇవ్వకుండా ఆయన ఎట్లా తీసుకుంటాడు అక్నాలెడ్జ్మెంట్? మీరు ఆలోచించాలి. సరే, ఏదేమైనప్పటికీ తీసుకున్న తర్వాత బాధ్యతగా దాన్ని కట్టడి చేయాలి కదండి. అసలు ఏముంది, విచారణ జరగాలి కదండి. ఒకవేళ విచారణ జరిగిందనుకోండి, నిరాటంకంగా కట్టడాలు జరుగుతున్నాయి అంటే అసలు దాని అర్థం ఏంది? ఫిర్యాదుదారుడు తప్పుగా ఫిర్యాదు ఇచ్చాడా, ఆ కట్టడాలు సక్రమంగా ఉన్నాయని అర్థం కదా.
లేదంటే అదన్నా తేల్చేసండి. ఫిర్యాదుదారుడు ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడో దాంట్లో పసలేదు. అసలు ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ అసలు ఎలాంటి విలువైన ఆరోపణలు కాదు, ఎలాంటి ఆధారాలు లేకుండా మూర్ఖంగా ఆరోపిస్తున్నారు, దాంట్లో పసలేదని అప్లికేషన్ ఫిర్యాదును క్లోజ్ చేసేయండి. కంటికి కనిపిస్తున్న ప్రభుత్వ స్థలం నిరంతరంగా 24/7 అక్కడ నుంచి పబ్లిక్ రావడం పోవడం రాకపోకడం సాగుతుంటాయి. అది ఎవ్వరికి అడిగినా చెప్తారు అది ప్రభుత్వ ఆస్తి అని, ప్రభుత్వ స్థలం అని ఎవరైనా చెప్తారు. అట్లాంటి దాంట్లో నిరాటంకంగా పనులు జరుగుతుంటే మీరు నింపాదిగా ఉన్నారంటే జనాలన్నీ గమనిస్తున్నారు. ఎవరి పాత్రలో వాళ్ళు మీరు పని చేయకపోవడం వల్ల ఇట్లాంటి అక్రమ కట్టడాలు వస్తున్నాయి. కాదంటారా? కాదని చెప్పండి. మీ స్థాయిలో మీరు, కింది స్థాయిలో వాళ్ళు, ఇంకా కింది స్థాయిలో వాళ్ళు, మొత్తానికి రిజల్ట్ ఏముంది? గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్, ఫస్ట్ ఫ్లోర్ అగైన్ పిల్లర్స్, అగైన్ సెకండ్ ఫ్లోర్, అగైన్ పిల్లర్స్, అగైన్ థర్డ్ ఫ్లోర్. ఎన్ని రోజుల నుంచి కొనసాగుతాయి జరుగుతుందో ఆలోచించండి. కానీ ఆ ఫిర్యాదుకు సంబంధించిన రసీదు ఇవ్వలేదని సామాజిక కార్యకర్త శ్రీధర్ బాధన వెలిపించారు. తహసీల్దార్ సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డిలకు ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణం చేస్తున్నారని తెలిపాడు. ఇతను మున్సిపల్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, తహసీల్దార్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్లకు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేయడం, వాళ్ళు ప్రాపర్గా అక్కడ స్పందించకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అటు మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు, ఇటు ఎంఆర్ఓ తహసీల్దార్ పట్టించుకోరు. మీ దగ్గరికి వస్తే ప్రజావాణిలో మీరు పట్టించుకోకుంటే దాని అర్థమైంది? టాప్ టు బాటమ్ అందరు ఏం చేస్తున్నట్టు ఫిర్యాదుదారుడికి చెప్పాలి కదా. అంటే ప్రభుత్వ భూమి 9 కోట్ల విలువైన భూమి ప్రభుత్వ ఆస్తికి గండి పడ్డా సరే మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటారు కదా, అంతే కదా, దాని అర్థం అదే కదా. అక్కడనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు లబోదిబో మొత్తుకుంటున్నారు, అసలు ఫండ్సే లేవు, అంతా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఇక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు మీరు ఇట్లా చేస్తుంటే ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేసినట్ట లేకుంటే వెన్నుపోటు పొడిచినట్ట మీరు జవాబు చెప్పాలి. గతంలో తహసీల్దార్గా పనిచేస్తున్న దేవదాస్కు అక్రమ కట్టడం సంబంధించి ఫోటోగ్రాఫ్స్ తీసి తక్షణమే పనులు నిలిపేవారని మౌఖికంగా ఆదేశాలు గాలికి వదిలేశారని ఫిర్యాదుదారుడు అసహనం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ఈ ఫిర్యాదుదారుడు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే అక్కడ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అప్పట్లో ఉన్న తహసీల్దార్ దేవదాస్కి పిలిపించి ఈ కట్టడాలు ఏవైతున్నాయో మొట్టమొదటిసారి దాన్ని నిలిపివేయాలా, తక్షణమే దాని ఫోటోగ్రాఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాలా, దాని మీద విచారణ చేయాలా అని మౌఖికంగా అక్కడ పిలిచి తక్షణమే స్పందించి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా యథావిధిగా పనులు కొనసాగడం జరుగుతుంది. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అక్కడ పనిచేసిన తహసీల్దార్గా పనిచేసిన దేవదాస్కి లోకల్ బాడీస్ కలెక్టర్ అంటే భయం లేనట్ట, లేకుంటే ఒకవేళ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంబంధించిన అధికారి ఎవరైతే ఈ తహసీల్దార్కి చెప్పాడో ఈయన పాటించకుండా ఏం జరగదన్నట్ట, లేదంటే అక్నాలెడ్జ్మెంట్ దానికి రసీదు ఇవ్వలేదు కదా, యథావిధిగా జరగనన్నట్ట. ఏమనుకోవాలి అసలు మిమ్మల్ని? ప్రభుత్వ అధికారుల్ని మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న దాంట్లో మీరు పరోక్షంగా పాత్ర పోషించట్లేదా? అక్రమార్కులే ఎట్లాగో అక్రమార్కులు చేస్తుంటారు, మీరు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది తప్ప వాళ్ళు చేయట్లేదు కదా. వాళ్ళు చేశారనుకుందాం, కట్టడి చేయాల్సిన బాధ్యత మీది కాదా? మీరు పరోక్షంగా సపోర్ట్ చేయట్లేదా? కంటికి కనిపిస్తలేదా క్లియర్గా మీ సపోర్ట్ లేకుంటే ఇది సాధ్యమా? 1 కాదు 2 కాదు 900 గజాలు వరుసగా కడుతున్నారు. మీరు ఏం చేస్తున్నట్టు? ఫోటోగ్రాఫ్స్ తీసి తక్షణమే పనులు నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు గాలికి వదిలేశారు. ఈరోజు చూడండి, ఈ రోజుకి ఎన్ని ఫొటోస్ అక్కడ అప్పట్లో ఉన్న దేవదాస్ తహసీల్దార్ గారు ఎన్ని ఫొటోస్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు. అతను పోయిన తర్వాత ఇప్పుడున్న ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఎన్ని ఫొటోస్ సబ్మిట్ చేశారు. అసలు కలెక్టర్ గారు మౌఖిక ఆదేశాలకు ఏమన్నా విలువ ఉందా? ఈ విషయాన్ని పక్కకు పెడితే ఫిర్యాదుదారుడు ఎప్పటికప్పుడు ఆ అక్రమ కట్టడంకు సంబంధించిన ఫొటోస్ అన్నీ ప్రోగ్రెసివ్గా వాట్సాప్ ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తున్నారు, లోకల్ బాడీస్ కలెక్టర్ పంపిస్తున్నారు. ఏం చేస్తున్నట్టు? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదే. కార్యరూపంలో జవాబు చెప్పాలండి. కార్యరూపం కంటికి కనిపించాలా, తేలిపోవాలి ఏదో ఒకటి. ఇది అక్రమ కట్టడాలు ఆపడమన్న జరగాల, లేదంటే ఈ ఫిర్యాదుదారుడు ఏదైతే ఫిర్యాదు చేస్తున్నాడో దీంట్లో ఉన్న విషయాలన్నీ తప్పు అని తేల్చేయాలి. అంతే తప్ప ఒకవైపు
ఫిర్యాదుదారుడు చెప్పినప్పుడు అన్ని విషయాలు కరెక్టే, మేము చెప్పాము, అది వాస్తవమే, ప్రభుత్వ భూమి అని ఒక వైపు నుంచి చెప్పుకుంటూ ఇంకో వైపు నుంచి కట్టడాలు జరుగుతుంటే ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇంకొక అవకాశం ఎక్కడైనా ఉంటే దోచుకోండి ఇండైరెక్ట్గా మీరు మెసేజ్ ఇస్తున్నట్టే కదా. ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే ఇట్లాంటి ఈ రకమైన ప్రొసీజర్లో వెళ్ళి దోచుకోవచ్చు అని మీరు పరోక్షంగా ప్రజలకు నేర్పిస్తున్నట్టే కదా. దానికి బాధ్యత మీరు కాదా? ఈ ప్రక్రియ మొత్తము అంత పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇట్లాంటి అవకాశాలు ఇంకో అక్రమార్కుడు తీసుకోరన్న గ్యారంటీ ఏముంది? దానికి ప్రాణం పోస్తుంది మీరు కాదా? అట్లాంటి ఆలోచనలకు ప్రాణం పోస్తుంది మీరు కాదా? ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలిసిన తర్వాత అక్రమార్కుడు ఈజీగా స్టెప్స్ వేస్తాడు, ఇలాంటి దోపిడీ ఇంకోటి చేస్తాడు. దానికి పరోక్షంగా మీరే కారణం. మీరు కారణం కాదా? కట్టడి చేయకపోవడమే మీరు పరోక్షంగా వాళ్లకు చేస్తున్న పెద్ద సపోర్ట్ సార్. ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా జీవో 59 కింద చేసిన దరఖాస్తులపై భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ హైదరాబాద్లోని తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి తెచ్చింది సంగారెడ్డి జిల్లా తహసీల్దార్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్. కాదంటారా? మీరు స్పందించి దీనిపైన చర్యలు తీసుకుంటే తెలంగాణ భూ పరిపాలన కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ ఫిర్యాదు చేసుకోవాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ సామాజిక కార్యకర్తకు ఎందుకు వస్తుంది? మీరు జవాబు చెప్పాలా, కార్యాచరణలో జవాబు చెప్పాలా, మాటల పరంగా కాదండి, కార్యక్రమంలో చూపెట్టాలి. ప్రజలారా, ఈ రకంగా దోపిడీ జరుగుతున్న క్రమంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అధికారులు బాధ్యతగా పనిచేయకపోవడం వల్ల ఇట్లాంటి అక్రమ కట్టడాలకు పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు స్పష్టంగా జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా బాధ్యత కింది స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు అందరికీ ఉంది. కాబట్టి ఇట్లాంటి అక్రమాలు జరగకుండా కాపాడవలసిన పూర్తి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులైన మీపైనే ఉంది. కాబట్టి ఇట్లాంటి తప్పుడు కట్టడాలకు కట్టడి చేయాలని జిల్లా ప్రజల పక్షాన, ఆ ఫిర్యాదుదారుడి పక్షాన జిల్లా పాలక వర్గానికి సవినయంగా తెలంగాణ టైమ్స్ న్యూస్ 24 తరఫున కోరుతున్నాము. మీరు ఈ అక్రమాలను కట్టడి చేస్తారని ఆశిస్తూ మరొక్క వార్తపై విశ్లేషణ చేసుకుంటూ అతి తొందరలో కలుద్దాం. జై హింద్.